హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో వచ్చేసి భోగి రోజుది. భోగి పండుగని మేము ఎలా చేసుకుంటామో, భోగి రోజు ఏమేం చేసుకుంటామో మీరు కూడా చూసేయండి. ఏ పండుగ వచ్చినా సరే పండుగ రోజు ముందైతే మన ఇంటి దేవతకి అయితే పూజ చేసుకోవాలి కదా. ముందైతే ఇంటి దేవతకి పూజ చేసుకున్నాము. మా ఇంటి దేవత వచ్చేసి బాలమ్మ తల్లి. ఆ తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని పూజ చేసుకొని దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసుకున్నాము. ప్రసాదంకి వచ్చేసి ఈరోజు భోగి కాబట్టి మేము ప్రసాదంగానైతే నువ్వులగం చేస్తాము. నువ్వులగం అంటే పరమాన్నము. పరమాన్నంలోనే కొన్ని నువ్వులు పేస్ట్ చేసి వేస్తే దాన్ని నువ్వులగం అని అంటారు. ఈ ప్రసాదం అయితే కంపల్సరీగా భోగి రోజు అయితే చేస్తాము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ ప్రసాదంని మేమైతే ఇంటి దేవతకి ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ నైవేద్యం ఎక్కించేసి మేమందరం అయితే తినేసాము. ఆ తర్వాత ఈరోజు భోగి కాబట్టి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తారు కదా, అదే అండి కలగూర. మీరు కూడా మాలాగా ఈ కలగూర వండుకుంటారా భోగి రోజు? అయితే వండుకుంటే మీరు ఏమేం వెజిటేబుల్స్ వేస్తారు? మేమైతే వెజిటేబుల్స్తో పాటు ఆకుకూరలు కూడా వేస్తాము. రెండు కలిపి వాటిని ఒక కర్రీ లాగా అయితే చేసుకుంటాము. ఈరోజు వండే ఈ కలగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈ భోగి రోజు వెజ్ కర్రీసే వేసుకుంటాము. ఈరోజు నాన్ వెజ్ అనేది ఉండదు. సంక్రాంతి లేకపోతే కనుమ రోజు మేమైతే నాన్ వెజ్ అనేది చేసుకుంటాము. ఈరోజు మేము పిండి వంటలు కూడా చేసుకుంటున్నాము భోగి రోజే. ఆలోపు మాకైతే టీ బ్రేక్ వచ్చేసింది. ముందు పిండి వంటలకు అయితే మేము మురుకులు ఇంకా అప్పాలు అంటే వడప్పలు చేసుకుంటున్నాము. వాటి కోసం అయితే ఇలా అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి మురుకులకి అల్మెల్గడ్డను అయితే ఇలా వాటర్లో అయితే కలిపేసుకుంటాం కదా. ఆ తర్వాత ఇక్కడ మురుకులకైతే పెట్టేసుకుంటున్నాం కడాయి. మేమైతే పిండి వంటలకి ఇలా 2 వెరైటీస్ మాత్రమే చేసుకుంటున్నాము. మీరు ఏమేం చేసుకుంటారో చెప్పండి కామెంట్స్లో. మనకి ఒక పక్కన ఆయిల్ వేడయ్యేలోపు మేమైతే మురుకులకి ఇంకో సైడ్ వడలకి అవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి మురుకులకి అల్మెల్గడ్డ వాటర్ ఉంటాయి కదా, అందులోనే మనకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకుంటాము. మనం పట్టించుకొచ్చిన పిండిలో మనం ఫస్టే కొద్దిగా కారం, ఉప్పు, నువ్వులు, వామ అవన్నీ వేసుకొని కలిపేసుకుంటాం కదా. అప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువనే వేసుకుంటాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ చేసుకుంటాం కదా. మేము ఇంకో సైడ్ వచ్చేసి వడప్పలు కూడా కలిపేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి ఒకసారి వేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతాయి కాబట్టి అలా చేసుకుంటున్నాము. ఇక్కడ మా అత్తమ్మ కూడా అదే మురుకుల పిండితో వీటిని సారల్లాగా ట్రై చేస్తుంది. ఎందుకంటే మా పాపకి అవి ఇష్టమని ఇలా ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయి దాంట్లో అప్పలు కూడా వేసేసాము. అవి కూడా అయ్యాయి. ఫస్ట్ అయితే వీటిలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవడానికైతే ఫస్ట్ కొద్దిగానైతే చేసుకున్నాము. వీటిని టేస్ట్ చేస్తే కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అనిపించింది. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఇలా మనం ఫస్ట్ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకుంటే ఇలా కొద్దిగా చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. లేకపోతే మళ్ళీ తర్వాత వాటిని సెట్ చేసుకోవచ్చు ఇలా టేస్ట్ చేసినప్పుడు. మాకైతే ఎక్కువ సాల్ట్ అయితే తక్కువ కాలేదు, కానీ కొద్దిగా వేసిన తర్వాత చాలా బాగున్నాయి. ఇక్కడ మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో. మా మురుకులు అయితే చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇక్కడ మా పాప అప్పలను అయితే టేస్ట్ చేసింది, చాలా బాగా వచ్చిందని చెప్తుంది. అవి కూడా చాలా కరకరలాడుతూ వచ్చాయి. ఇక్కడ మేమందరం ఇవన్నీ టేస్ట్ చేసి అదే చెప్పుకుంటున్నాము బాగా వచ్చాయని. ఇలా కొద్దిగా టేస్ట్ చేసిన తర్వాత మేము పిండి వంటలన్నీ అయితే కంప్లీట్ చేసాము. మేము ఇలానే ప్రతిసారి భోగి రోజు పిండి వంటలు అనేది చేసుకుంటాము. మీరు సంక్రాంతికి ముగ్గులు వేసుకుంటారా? మేమైతే భోగి రోజు, సంక్రాంతి రోజు, ఇంకా కనుమ రోజు 3 డేస్ అనేది ముగ్గులు అనేవి వేసుకొని వాటిలో కలర్స్ కూడా వేస్తాము. ఈ పిండి వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్కి వచ్చేసి మేమైతే
ముగ్గులు కూడా వేసుకున్నాము. నేను మాత్రం ఈ భోగి రోజు వీడియో మట్టుకే తీసాము. సంక్రాంతి రోజు అనేది వీడియో అనేది తీయలేదు. ఇంకా మా పిల్లలు కైట్స్ ఎగిరేసినవి, మేము ముగ్గులేసినవి ఆ వీడియోలు కూడా చూసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ.